ఆకువీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యతిరేకంగా వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక్కడ ప్రభుత్వ స్థలంలో రామాలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పి కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కొంతమంది ఎవరంటే క్రిస్టియన్స్. అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఆ రోజు చాలా పెద్ద గొడవ జరిగింది కదా, తిరుమలారాన్ని కూడా విపరీతంగా తిట్టారు, ఆయన మీద కూడా రాళ్ల దాడి చేశారు. అంటే ఒక హిందూ దేశంలో, ఒక హిందూ రాష్ట్రంలో, ఒక హిందూ గ్రామంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి క్రిస్టియన్స్ మన యొక్క రామాలయాన్ని కూడా నిర్మించుకోలేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో చూస్తున్నాం. అలాంటి వాళ్ళు మనకి వ్యతిరేకంగా రామాలయాన్ని నిర్మించడానికి సవాల్ చేస్తూ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారంటే మరి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ మనం సుప్రీంకోర్టులో ఈరోజు గెలిచామని సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మత మార్పిడి బిల్లు తీసుకురాకపోతే ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్లో కనీసం ఉన్నటువంటి దేవాలయాలను కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులు బ్రతకడానికి బిక్కుమిక్కుమంటున్నటువంటి పరిస్థితి. మరి హిందూ దేశమైనటువంటి భారతదేశంలో హిందువులే మళ్ళీ ఇక్కడ భయపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకెక్కడుంది మనకి స్వేచ్ఛ? రాజ్యాంగం ప్రకారం నడవాలంటారు వీళ్ళే. అంబేద్కర్ గారి సూత్రాలతో నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాము, అంబేద్కర్ గారిని కూడా మేము గౌరవిస్తున్నాం అంటారు. మరి ఆ రాజ్యాంగం ప్రకారం ఎక్కడ వీళ్ళు నడుచుకుంటున్నారు? అంబేద్కర్ గారికి ఎక్కడ గౌరవం ఇస్తున్నారు వీళ్ళు? మతం మారిన తర్వాత ఇంక రిజర్వేషన్ హోదా ఎందుకు వీళ్ళకు ఉంటుంది? రిజర్వేషన్ అనేది ఉండదు, అసలు వాళ్ళు హిందూ హోదా అనేది కోల్పోతారు, అలాగే రిజర్వేషన్ని కోల్పోతారు. అదే కదా రాజ్యాంగం చెప్పింది. మతం మారినవాడు ఈ దేశానికి ఒక శత్రువుగా మారుతాడు అని ఆనాడే అంబేద్కర్ గారు చెప్పింది ఈరోజు నిజమవుతా ఉంది. అది నిజమవుతుంది, కానీ ఆయన్ని మాత్రం వీళ్ళు ఎక్కడా కూడా గౌరవించరు. ఆయన సిద్ధాంతాలని ఎక్కడా కూడా వీళ్ళు స్వీకరించరు. తిరిగి మన మీదే శత్రువులుగా మారి ఈరోజు మన దేవాలయాలను నిర్మించుకోనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ. ఈరోజు ఇక్కడ రాజకీయాలు దూరే కాబట్టి, ఇప్పుడు మన వైపు ఎంతో కొంత ఉన్నాయి కాబట్టి ఈ మాత్రమైన మనం గెలిచాం, కానీ లేకపోతే వేరేగా ఉంటుంది కథ ఇక్కడ. ఈ ప్రభుత్వం కాకుండా ఒకవేళ కూటమి ప్రభుత్వం కాకుండా వైసీపీ ప్రభుత్వం వస్తే అసలు నువ్వు అక్కడ అడుగు పెట్టడానికే లేదు. సుప్రీంకోర్టు ఒకవేళ ఆదేశాలు ఇచ్చినా అక్కడ అడుగు పెట్టలేవు. అలాంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి.